హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లర్నింగ్ యాక్టివిటీస్తో మీ ముందుకు వచ్చాను. 3 to 4 years పిల్లలకి ఇలా 3 types ఆఫ్ లర్నింగ్ యాక్టివిటీస్ మీకు చూపిస్తాను. చూడండి, ఏ లెటర్ మనం ఇలా నేర్పించినప్పుడు ఏంటంటే ఇలా ఏ లెటర్పై మనం గమ్ వాళ్ళతో పోయించాలి. ఫస్ట్ మనం వాళ్ళకి ఎలా చేయాలో చూపించాలి. తర్వాత నేను ఇసుక తీసుకున్నాను. ఈ ఇసుకని మనం గమ్ పూసిన దగ్గర ఇలా వాళ్ళని అతికించమని చెప్పాలి. వాళ్ళతో పాటు చేపించాలి. ఫస్ట్ వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఫస్ట్ ఎలా చేయాలో వాళ్ళకి చూపించి తర్వాత పిల్లల చేత చేపించాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ చేతిలో ఉండే సూక్ష్మ కండరాలు అనేవి డెవలప్ అవుతాయి. వాళ్ళు అక్షరాలు దిద్దడానికి గ్రిప్ అనేది దొరుకుతుంది. మనం పెన్సిల్తో కానీ స్లేట్ పెన్సిల్తో కానీ నేర్పించినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా చేయలేరు కాబట్టి ఇలా యాక్టివిటీస్తో ఫస్ట్ మనం లెటర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. చేసి తర్వాత మనం పెన్సిల్తో వాళ్ళు పిచ్చి గీతలు గీసినా సరే వాళ్ళను అలా రాయించాలి గ్రిప్ దొరకడానికి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఆ లెటర్ అనేది మైండ్లో ముద్ర పడిపోతుంది. సో ఇలా చేసిన తర్వాత ఇలా మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత కూడా చేతితో వాళ్ళని టచ్ చేయమని చెప్పాలి. చెప్తే అలా వాళ్ళు ఏంటి అంటే మొత్తం ఆ లెటర్ని చూస్తూ వాళ్ళు అలా కాసేపు అలా చేస్తూ ఉండిపోతారు కాబట్టి ఆ అక్షరం అనేది మైండ్లో మొత్తం ముద్ర పడిపోతుంది. సో ఈ విధంగా వాళ్ళకి ఇలా చెప్పించాలి. ఒక ఇసుకనే కాకుండా మనం చింతగింజలు కానీ మనం ఇంట్లో ఉండే మన కిచెన్లో ఉండే విత్తనాలు ఏమైనా సీడ్స్ పప్పులు వాటితో కూడా మనం యాక్టివిటీస్ చేయించవచ్చు. అలాగే చింతగింజలు, ఎగ్ షెల్ ఇలా ఏదైనా కానీ అలా వీళ్ళకి అక్షరాలు నేర్పించడానికి మనం చేయించవచ్చు. ఇలా చేతితో అద్దడం వల్ల వాళ్ళకి స్పర్శ అనేది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్స్ కూడా ఇలా నెంబర్స్ అయినా ఆల్ఫాబెటిక్స్ అయినా తెలుగు వర్ణమాల ఇవి ఏ విధమైన కూడా అక్షరాలు మనం ఏ విధంగా యాక్టివిటీస్తో నేర్పించడం వల్ల వాళ్ళకి ఏదో నేర్చుకుంటున్నాం అన్న భావన ఇట్లా అది కాకుండా ఏదో బలవంతంగా కాకుండా ఇలా యాక్టివిటీస్ చేయించడం వల్ల వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఏదో ఆడుతున్నట్టుగా అదొక గేమ్ లాగా ఫీల్ అయిపోయి అలా వాళ్ళకి ఆడుతూ ఉన్నట్టు ఉంటుంది. ప్లస్ ఈ వర్డ్స్ కూడా నేర్చుకున్నట్టుగా ఉంటుంది.